బిగ్ బాస్‌లో చూస్తుంటే రేపు పొద్దున పొరపాటున గనక బిగ్ బాస్ టైటిలు దువ్వాడకి ఇవ్వకపోతే మాధురికి ఆహ్, ఆమెని గనక పక్కన పెట్టినా, ఎలిమినేట్ చేసినా, చేసినోళ్ళందరిని ఈయనెళ్లి కొట్టేటట్టున్నాడు. మన దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆయన చివరికి ఎట్లయిపోయిందంటే తన సహచరి అనాలా? తన మనిషి అనాలా? మాధురి వెళ్లి అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఈయన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. ఒకటి భార్య పిల్లలకి దూరం అయ్యి ఆమెతోనే గడుపుతున్నాడు. ఆమె కాస్త బిగ్ బాస్‌లోకెళ్ళింది ప్రచారం కోసమే కదా! అంతకు మించి ఏముంటది? దాంట్లో ఒరిగేది చచ్చేది. ఆవిడకి ప్రచారమే ఒక ఫీలింగ్ నిరంతరం అతనితో కూడా ప్రచారమే చేపించుకుంటోంది. ఆమెకి ఇండివిడ్యువల్ ప్రచారం చేపించుకుంటోంది. ఓ రకంగా చెప్పాలంటే తన రాజకీయ కెరీర్ మొత్తాన్ని ఈ ఇన్సిడెంట్‌తో చెడగొట్టుకున్నాడు దువ్వాడ. బయట సరే పాజిటివ్‌గా మాట్లాడేవాళ్ళు మీడియాలో, సోషల్ మీడియాలో అది వేరు. దాన్ని ఒక గొప్పగా ఆయనకి చిత్రీకరించుకుంటున్నాడు గానీ, ఓవరాల్‌గా ఒక కెరీర్ పరంగా అది తనకి పెద్ద దెబ్బయింది. అయినా సరే ఆమె ఎందుకంటే ఈ వయసులో తనకి తోడుంది అన్నటువంటి కోణంలోంచి నడుచుకోవచ్చు. ఆవిడ వ్యాపారం అది కూడా ప్రచారం చేసుకోవడం. దువ్వాడని నిరంతర ప్రచారం కావడం. ఇప్పుడు దువ్వాడ ఆమె లోపలికెళ్ళినప్పటి నుంచి ఇక్కడ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఆవిడెవరో దమ్మో ఏదో ఉంది ఒక పేరు. వైజాగ్ అమ్మాయి. అమ్మాయి ఏదో మొన్న దాంట్లో కామెంట్ చేసిందంట. "నువ్వెవరికీ తెలవదు" అని చెప్పేసి. "వైజాగ్ ఎళ్లి కనుక్కో" అంటే, "వైజాగ్‌లో కనుక్కున్నా నువ్వెవరికీ తెలవదంట." దాంతో "ఏం నీకు తెలీదా? మీ నాన్న సంగతి తెలుసు, నీ సంగతి తెలుసు, మీ ఇల్లు తెలుసు నాకు." అంటే ఏంటి కొడతారా ఇప్పుడు? అమ్మాయి తెలీదందని. అదే సందర్భంలో ఇక మాధురికి ఆ బిగ్ బాస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ బానిసలుగా పని చేయాలా ఏంటి? రేపొద్దున నాగార్జున గారు గనుక ఎలిమినేట్ చేస్తే ఆయన్నేమన్నా కొడతాడా? తిడతాడా ఆయన? ఏమైనా జరగచ్చేమో. కాస్త నాగార్జున గారు జాగ్రత్తగా సెక్యూరిటీని ఎదురుగుండా పెట్టుకోవడం బెటరు.